ప్రజల కోసం మళ్లీ పదవి త్యాగానికి రెడీ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చా. మంత్రి పదవి ఇస్తామంటేనే కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చా. జూనియర్లకు మంత్రి పదవిచ్చి నన్ను దూరం పెట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వారి విజ్ఞత. మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలా అని అడిగితే ప్రజలే కావాలని చెబుతా అని అన్నారు. ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదో ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోర్ట్ చేసుకే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటమైనా చేస్తా. అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడెం సబ్స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా, నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే, త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. మీరు తలదించుకొని మీరు నన్ను ఓటేసి గెలిపించారు.